ఒక స్టోరీ మేము చెప్తే అక్కడికి వెళ్తే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు రాజధాని ప్రాంతంలో ఉన్నారు ఎమ్మెల్యేగా. ఇప్పుడు 3 రాజధానుల ప్రతిపాదన జగన్ తీసుకొచ్చారు. సరే కోర్టులో కేసుల వల్ల అది హోల్డ్లో ఉండిపోయింది. ఆ రాజధాని కోసం అమరావతిని ఇక్కడ నుంచి తరలించొద్దు అని 1500 రోజులుగా అమరావతి రైతులు ప్రొటెస్టులు చేస్తున్నారు. సో ఆ ఎఫెక్ట్ మీ కాన్స్టిట్యున్సీ మీద పడే అవకాశం ఉంటుందా? అంటే మీకు మద్దతు లభించే అవకాశం ఉంటుందా అని? విజయవాడ ప్రాంతానికి రాజధాని కావాలి అని అందరికీ అయితే ఉంది, కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రాజధాని అని కాదు, ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం తీసుకోండి. ఆ రోజు ఉద్యమాలు జరిగినప్పుడు ఎవడైనా ఒకడు బయటకు వచ్చి రోడ్డు మీద ఇచ్చేశారా? ఎక్కడా ఉండదు. ఎన్నికల టైంలో భూస్థాపితం చేశారు కాంగ్రెస్ పార్టీని. రేపు కూడా ఇంతే. కర్నూలు అంటున్నాడు, వైజాగ్ అంటున్నాడు, విజయవాడ అంటున్నాడు. ప్రజలు ఎవరు మాట్లాడరు. ఈ రోజున ఎవరో గుండె దొరికిపోయిన 10 మంది నిరసన కార్యక్రమాలు చేసినంత మాత్రాన ఇది వాళ్ళు ఏదో రకరకాలుగా చెప్తారు. ఎవడు ఉండట్లేదు శిబిరాల్లో, ఏదో రైతులు లేకపోతే కమ్మ కులస్తులు వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే అనేది వాళ్ళు చెప్పే ఈ బూటకప్పు మాటలు. కానీ ప్రతి ఒక్కడి హృదయాల్లో చక్కగా అభివృద్ధి చెందే రాజధాని ధ్వంసం చేశాడనే సెంటిమెంట్ అయితే ప్రజల్లో ఉంది. అదే నేను అంటుంది, ఆ ఎఫెక్ట్ మీ కాన్స్టిట్యున్సీ మీద కూడా పడుతుందా? అన్ని చోట్ల ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఈ 2 జిల్లాల్లో ఉందా ఆ సెంటిమెంట్? అని ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాం వేరు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే అమరావతి చేయలేదని కాదు, అసలు వీడు ఏది చేయలేదు అనేది ఉంది కదా. అది ఓకే, నేను రాజధాని గురించి అంటున్నా. పర్టికులర్ రాజధానిగానే రాజధాని ఇక్కడ లేదనటం వల్ల, లేకపోతే అమరావతిలో నిర్మాణాలు పూర్తిగా ఆపివేయటం వల్ల, ప్రస్తుతం పూర్తిగా ఆపేసి ఉన్నారు. ఏవైతే మీరు వేసిన సీడ్ యాక్సిస్ రోడ్లు కావచ్చు, మీరు కట్టిన బిల్డింగ్లు కావచ్చు, కంప్లీట్ ఆగిపోయి ఉండటం వల్ల ప్రజల్లో ఆ సెంటిమెంట్ అనేది రైజ్ అయిందా? అన్యాయం జరిగిందన్న భావన ఉందా? 100% ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో కానీ లేకపోతే రాజకీయ పార్టీగా కానీ సెంటిమెంట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. కులాలు మతాలు కన్నా సెంటిమెంట్ అనేది బాగా పనిచేస్తుంది. ఇతను పూర్తిగా అందరికీ ద్రోహం చేశాడు అనేది, పేద ప్రజలకు ఒక రకంగా, రాజధాని రైతులకు ఒక రకంగా, లేకపోతే కార్మికులకు ఒక రకంగా, వ్యాపారస్తులకు ఒక రకంగా, అందరికీ ఇతను బారిన పడకుండా నష్టపోకుండా ఏ ఒక్కడు లేడు ఈ రాష్ట్రంలో. ఈ ప్రభుత్వం మారిన తర్వాత, మీరు ప్రతిపక్ష నేతగా వచ్చిన తర్వాత, అంటే ఓడిపోయిన తర్వాత మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి? సుమారుగా 16 కేసుల దాకా పెట్టారు. ఒకటి అటెంప్ట్ మర్డర్ పెట్టారు. కేసులు నడుస్తూ ఉన్నాయి. కేసులు కొత్త కాదు. అటెంప్ట్ మర్డర్ కూడా ఉందండి. గతంలో అయితే 2009 నుంచి 14 దాకా అయితే సుమారుగా 11 కేసులే ఉన్నాయి. కానీ 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష పార్టీ మీద ఎప్పుడు కేసులు పెట్టలే. కానీ మా మీద మాత్రం కంపల్సరీ ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఎన్ని కేసులు నమోదు చేస్తారో మరి అది అసలు మాకు తెలవకుండా, ఇంకెక్కడన్నా కేసులు నమోదైనయో కూడా తెలవకుండా మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేసుకుని ఎక్కడెక్కడ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. అంటే ఈ కేసులన్నీ పెట్టించింది ప్రభుత్వమా లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పార్థసారథి? ప్రభుత్వమే. ఈ ఒక్క నియోజకవర్గం కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అంటే పార్థసారథి పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఏం చెప్తాను. నేను అసలు ఎప్పుడు అతను పెట్టించాడని మనం ఎప్పుడు మాట్లాడలేదు. ఇది ప్రభుత్వ పాలసీ. అది ఎక్కడన్నా రోడ్డు మీదకి వస్తే కేసులు పెట్టేయటం అనేది. అతను పార్టీలోకి వచ్చినంత మాత్రాన నేనేమి అతను గొప్పోడని లేకపోతే సన్నాసి అని నేను ఏ రోజు మాట్లాడను. అంటే ఇప్పుడు మీకు పోటీ అనుకున్నా కూడా ప్రత్యర్థిని విమర్శించడానికి